ఇదెక్కడ విడ్డూరం అండి. పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఒక్కొక్కరిగా వెళ్లారు, కానీ పెళ్లి కుమార్తె మాత్రం రాలేదు. గీ రుచి పొట్టుపడా వలన గా 3 ముళ్ళు వేసినారో ఏందో. మొహం మొత్తం మూసేసినారేంది? పుల్ల లెక్క ఉండాల్సిన మనిషి ఒళ్ళు కూడా చేసినట్టు అగుపడుతోంది. మేడం 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 ఒక్క జ్యూస్ తీసుకోండి మేడం, ఒక్క జ్యూస్ తీసుకోండి మేడం, ఒకటి. రేయ్ తప్పుకోరా. మేడం 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 ప్లీజ్ మేడం, ఒక్క జ్యూస్ మేడం. తాగండి మేడం. మేడం 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 ఒక్క జ్యూస్ తాగండి మేడం ప్లీజ్. ఏంటిరా నువ్వు నీ చూసుకోలా? తప్పుకో ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం ఒక్క జ్యూస్ మేడం, ఒకటి ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏకపో. స్వాతిని తెస్తున్నారేంది? పల్లవి ఏది? జ్యూస్ లో ఫెవికల్ కలిపినా కదా, గంట వరకు సచ్చినా నోరు తెరవదు. ఏంటి ఆ సైకిలేంటి? మాట్లాడలేవా? ముహూర్తవా? ఆ ముహూర్తానికి అయిపోతుంది. ఇక్కడే ఉండి చూడు. ఇక్కడేం చేస్తున్నావు? పిలుస్తున్నారుగా. రా రా పద పద. ఎక్కడ కూర్చోమన్నాం కదా. కూర్చోమన్నాం కదా. కూర్చో. నాయనా, పెళ్లి పీటల మీద అలా వంగి తొంగి చూడకూడదు. తాళిబొట్టు కట్టాక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దువు గాని. అది సుముహూర్తం అంటే. ఓం సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం. పూసి మీ మొహాలు మండ గిట్ల బట్టు కూసురారేందే?
తిడదామంటే నోరొచ్చి సావట్లే. అక్క బావల కంటే స్వాతి కనిపించట్లే. మిగతా వాళ్ళకి కళ్ళు లేవరా? పెళ్లి కూతురు ఈమెనా? ఏవే పెళ్లి కూతురు మారిపోయింది చూడు. అవునండి. కార్డులో తప్పు పడిందా? ఇక్కడ తప్పు జరుగుతుందా? వాయుపుత్రని అడిగి తెలుసుకొని వస్తాను. సరే అండి. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సారీ అండి. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అరే, ఆ అమ్మాయే అక్కడ వేరే అమ్మాయిలా కనిపించిందేంటి? ధరణి, ఎంత మోసం చేసినవే. అక్క బావలకి కనబడకుండా గుడ్డడ్డు పెట్టి ఎంత మోసం చేసినావు. అది తీసినాక లెక్క తేలుద్ది. నాయనా, సుముహూర్తం ఆసన్నమైంది. ఇదిగో అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టుకోండి. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు. సీతపదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. రాముడి మనసులో సీతపదిలము జానకి ఎదలో రామస్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. జీవితం చెరోసగం ప్రమాణమేగా. అసలు ఈ పల్లవి ఏడగబోయింది? ముడేసి ముళ్ళు మూడుగా బంధమే ఇదే. మంగళసూత్ర ధారణ చేయి నాయనా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఇదే అనేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం.
విక్రమ్ నా మొహం చూస్తావేందిరా? ఎవరికి తాళి కట్టినవో వాళ్ళ మొహం చూడు. రూపీ ఆ అమ్మాయితో పెళ్లి చేస్తున్నారేంటి? స్వాతి ధరణి, స్వాతి ఏంటి? ఏంది ఇంకా అర్థం కాలే? నిన్ను మోసం చేసిందిరా. పల్లవిని ఏడో దాచి దొనొక్క మెళ్ళ తాళి కట్టించింది. అయినా ఎవరు మెళ్ళో తాళి కడుతున్నావో తెలుసుకునే పనిలే. మీరేం చేస్తుండ్రు? కొడుకు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో చూసుకో పనిలే. వాళ్ళక్క శ్రావణిని కోడలుగా వద్దన్నాం గదా, ఇంకో అక్కని కోడల్ని చేసింది. ఈ ధోరణి తెలివిగా అందర్నీ పిచ్చోళం చేసింది. సామ్రాజ్యం, గొడవ చేయొద్దు. ఏందక్కా గదంతా పని చేస్తే నన్ను గోల చేయొద్దంటవింది? సామ్రాజ్యం, ఇందులో ధరణి చేసిందేవీ లేదు. నేను చేయమంటేనే చేసింది. ఏంటమ్మా ఇదంతా నువ్వు చేయమండమేంటి? అవునరా, తప్పలేదు. పెళ్లి కూతురు గదిలో లేదు. ఏమైందమ్మా? పెళ్లి కూతురేది? చెప్తాను రండత్తయ్య. ఏమైందో చెప్పమ్మా. అత్తయ్య ఇక్కడ కాదు, మీరు ఫస్ట్ రండి. ఏమైందమ్మా ధరణి? అత్తయ్య పల్లవి కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంట్లో బయట మొత్తం చూసారా? చూశాను మావయ్య గారు, ఎక్కడా కనిపించలేదు. లేకపోవడం ఏంటి? పెళ్లికి కొద్ది క్షణాల ముందు ఏమైపోతుంది? పల్లవిని షేక్ ఎత్తుకుపోయి ఉంటాడు. పల్లవి అడ్డు తొలగిపోయినట్టే. కానీ పల్లవి ప్లేస్ లో అక్కతో పెళ్లి జరిపించడం ఎలా? ఎలా? భగవంతుడా, దీనికి మాత్రం నువ్వే దారి చూపించాలి. ఈ విషయం అక్కడే చెప్తే పరువు పోతుందని ఇక్కడికి తెచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది కదమ్మా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరాలి. పెళ్లి కూతురే కనబడడం లేదంటే ఇంకా పెళ్లి జరగాలంటావేంటి వేదవతి? ఆ అమ్మాయి లేకపోతే ఏంటండి?
ఇంకో అమ్మాయిని పెళ్లి కూతురు చేయాల్సిందే. ఈ పెళ్లి జరగాల్సిందే. అయినా ఇప్పటికిప్పుడు వాడికి సరిపడే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అసలు ఎలా అవుతుందనుకుంటున్నావు? అదీ కాక పరువు పోతుందని కొడుకు జీవితంతో ఆడుకోకూడదు వేదవతి. అమ్మవారి ఆశీస్సులు పొందిన ఈ తాళి నీ కొడుకు ఎవరి మెడలో కడితే వాళ్లతో బంధం శాశ్వతంగా ఉంటుంది. వాడి జీవితం బాగుండాలనే ఈ పెళ్లి జరగాలనుకుంటున్నాను. దాసురాలు చెప్పింది మర్చిపోయారా? ఈ పెళ్లి జరగకముందు చాలా ఆటంకాలు ఎదురవుతాయని చెప్పింది. పెళ్లి కూతురే మండపంలో లేదు. ఇంతకన్నా పెద్ద ఆటంకం ఏముంటుందండి? అందుకే ఈ ముహూర్తానికే పెళ్ళైతే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. జరగకపోతే ఈ జన్మకు వాడికి పెళ్ళే కాదు. అందుకే ఇప్పుడే ఈ ముహూర్తానికే వేరే అమ్మాయితో పెళ్లి జరగాలి. నిజమే కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా అమ్మా? అవును వదినా, పెళ్ళంటే అమ్మాయి గుణగణాలు చూడాలి. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి. అలా అయితే పల్లవి ఒక్కతరం కూడా మనకి తెలియదు కదా వదినా. పెళ్లి చేయాలనుకోలేదు. పల్లవి అంటే మన ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంది. తన గుణగణాలు మనకి నచ్చాయని పెళ్లి కొప్పుకున్నారు. అలాంటి అమ్మాయి ఎవరైనా ఉన్నా పర్వాలేదు. అంతేగాని ఏ దారిన పోయే అమ్మాయినో తెచ్చి పెళ్లి చేయలేం కదత్తయ్య. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది. పెళ్లి కూతురుని తీసుకురండి. నువ్వు చెప్పింది నిజమే ధరణి. పల్లవి అంటే మన ఇంట్లో ఉంది కాబట్టి తన మనసు తెలుసుకుని కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు అలాగే మనతో ఉండే అమ్మాయే కోడలైతే మీకెవ్వరికీ అభ్యంతరం లేదు కదా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? పిల్లిని చంకన పెట్టుకుని ఊరంతా వెతికినట్టు బంగారం లాంటి కోడల్ని కళ్ళెదురుగా పెట్టుకుని అమ్మ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? అమ్మా స్వాతి, నా కోడలిగా రావడానికి నీకే అభ్యంతరం లేదు కదా? ఒకసారి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళ దన్నుకున్నాను. మళ్ళీ అదే అదృష్టం వస్తే కాదంటానా అత్తయ్య? ఏంటమ్మా ఏం మాట్లాడలేదు? మీరేమంటారండి? వేదవతి, ధరణి అక్క స్థానంలోకి వాళ్ళ అక్కే వస్తుంటే ఇందులో కాదనేదేముంటుంది? అసలు నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏమనిపించిందో తెలుసమ్మా? పల్లవికి మాటిచ్చేశాను కానీ లేదంటే
నిన్నే కోడల్ని చేసుకుంటే బావుండేదనిపించింది. నువ్వు మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడే నీతో ఏదో అనుబంధం ఉందనిపించిందమ్మా. అది ఇదేనేమో. దయచేసి నా మాట కాదనొద్దమ్మా. నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడదావంటే నా చేతులు రావు. నా కోడలిగా ఒప్పుకోమ్మా.